కృపయు సమాధానం మీకు కలుగును గాక. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియులైన పరిశుద్ధ దేవుని సంగమ సహవాసమా, దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మనందరి జీవితకాల పర్యంతంలో త్రిత్వం తర్వాతి 8వ పునరుత్థాన ఆరాధనని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మన సంఘం అంతటిని బట్టి, అలాగే ఇక్కడ ఉన్న దేవుని బిడ్డలందరిని బట్టి, ఇండియాలో ఉన్న మన కుటుంబాలను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలు. మరి దేవుని ఉచితమైన కృపను బట్టి మనకి ఈ వారానికే ఈ స్థలంలో వచ్చే ఆదివారం నుంచి మనకి ఎప్పుడు జరిగే సెయింట్ ఆండ్రూస్ కాంపౌండ్లోనే మన టైంలోనే, అంటే 12 to 2, 11:45 నుంచి 2 గంటల సమయం. అలాగే ఇప్పుడు మనకి ఆరాధన జరిగే చాపల్ మెయిన్ హాల్ నందు గ్రౌండ్ ఫ్లోర్లోనే మన యొక్క ఆరాధన జరుగుతుందండి. ఈ విషయాన్ని గమనించండి. సరే, ఈ సమయాన నేటి ధ్యానం కొరకు మనం సిద్ధపడదాం. మీరు నేటి పాత నిబంధన పాఠమైన 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని తెరిచి అలా పట్టుకోండి. కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. చదవగా ఉన్నారు మీరు అందరూ కూడా వాక్యం, మీరు కూడా ఆ పాఠాలు ముందుగా చదువుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈ విషయాలు మనం ఆలోచన చేద్దాం. సమూయేలు 2వ గ్రంథంలోని 7వ అధ్యాయాన్ని జస్ట్ అలా తెరిచి పట్టుకోండి. ఈరోజు మన యొక్క అంశం, వాక్య భాగంలోని అంశము మందిరం యొక్క సౌందర్యం. ఈరోజు మన అంశం మందిరం యొక్క సౌందర్యం. అందరూ ఒకసారి చెప్పండి. సౌందర్యం, బ్యూటీనెస్ ఆఫ్ చర్చ్. దేవుని మందిరం యొక్క సౌందర్యం, ఎలాంటి మందిరముగా దేవుడు ఆయన కోరుకుంటున్నాడు. సరే, ఈ విషయాలు వినండి. గడిచిన ఆదివారం మనం దేవుని మందసం దాని వెనుక ఉన్న ఆత్మీయ అర్థాలు, దేవుని చిత్తం, ఈ విషయాన్ని మనం ఆలోచన చేసాం. దేవుని మందసం ఫిలిస్తీన్ల దగ్గర నుంచి యెరూషలేముకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉజ్జా చనిపోయాడని, ఇంకా అనేక మంది బెత్షెమెషు వారు కొన్ని వేల మంది, 50,000 మందికి పైగా చనిపోయారని, ఎందుకంటే వాళ్ళు పొరపాటు చేశారు. అంటే తప్పనికంటే పొరపాటుగా దాన్ని ముట్టుకున్నందుకు ఆ శిక్ష విధించబడిందని మనం చదువుకున్నాం. అయితే తర్వాత దావీదు ఈ యొక్క మందసాన్ని వెల్కమ్ చేయాలని గొప్ప సంగీతాలు, గొప్ప నాట్యాలు, గొప్ప వాయిద్యాలతోటి, మేళతాళాలతోటి ఆహ్వానించాలనుకున్నాడు. కానీ ఉజ్జా చనిపోయేటప్పటికి, అంతే కదా, ఎక్కడైనా ఒక డెత్ జరిగేటప్పటికి అంతా ఆ పరిస్థితి, అట్మాస్ఫియర్ అంతా మారిపోతుంది. అప్పుడు దాకా ఉన్న ఉత్సాహము, సంతోషము, జాయ్ అంతా ఆవిరైపోయి అందరికీ విచారము, దుఃఖం. ఏంటి ఈ దేవుని యొక్క చిత్తం కాదా, లేకపోతే దేవుడు ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చాడేంటి? ఒక్కసారి అందరి హృదయాలు కూడా అక్కడ బ్లాక్ అయిపోయినాయి. అంటే అందరూ కూడా కామ్ అయిపోయారు. అందరూ విషాద స్థితికి వెళ్ళిపోయారు. అందరూ కూడా సంతోష హృదయం నుంచి ఒకసారి విచారము, విషాదంతో నిండిపోయారు. సరే, అప్పుడు దావీదు ఏం చేశాడు? మనందరికీ తెలుసు. దేవుని మందసాన్ని ఒబేదెదోము అనబడిన ఆ వ్యక్తి ఇంటి దగ్గర పెట్టారు. ఒబేదెదోము ఇంట్లో ఎంతకాలం ఉందండి? 3 నెలల్లో ఒబేదెదోము ఇంట్లో మందసం పెట్టారు. దేవుడు ఈ మందసాన్ని ఒబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉంచేటప్పటికి ఒబేదెదోము ఇల్లు ఎలా ఉందంట? చక్కగా ఆశీర్వదించబడుతుందంట, చక్కగా దీవించబడుతుంది, వర్ధిల్లబడుతున్నాడు. అందరం కూడా దీవించబడాలని కోరుతూ ఉంటాం. కాబట్టి దావీదుకి ఈ సంగతి తెలిసింది. మందసం ఒబేదెదోము ఇంట్లో పెట్టారు అధికార లాంఛనాలతో. కాబట్టి అయితే మందసం ఉన్న ఒబేదెదోము ఇల్లు దీవించబడుతుంది. మరి మందసాన్ని యెరూషలేములో, అంటే సింహాసనం ఉండే ప్లేస్లో పెట్టాలని దావీదు ఆశ. ఇప్పుడు అన్ని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని దేవుని చిత్తాన్ని వెతికి దాన్ని సరైన రీతిలో తీసుకొచ్చి యెరూషలేములో పెట్టాడు. మొత్తం మీద దావీదు రాజుగా, అంటే యాజకులే మోసుకొచ్చి అంత క్రమం ప్రకారం తీసుకొచ్చి యెరూషలేములో పెట్టాడు. దావీదు గారి ఆయన యొక్క ఉండే రాజమందిరం పక్కనే ఒక డేరాలో, అంటే ఒక గుడారంలో దేవుని మందసాన్ని పెట్టాడు. సరే, అలా ఉండగా ఒకరోజు తన యొక్క నగరంలో, లేకపోతే తన యొక్క మందిరంలో, తన యొక్క రాజా దర్బార్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు మందసం వైపు చూసినప్పుడు దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు రాజులు ఉండే కోటలు ఎలా ఉంటాయి? చాలా సర్వాంగ సుందరంగా, చాలా కాస్ట్లీగా, చక్కటి నగిషీలు, అంతా వర్క్ అంతా కూడా చాలా చక్కటి విలువైన వస్త్రాలు, తెరలు అన్నీ కూడా చాలా చాలా రాయల్గా ఉంటూ ఉంటాయి కదా. మనం ఒక డైరెక్టర్ చూడకపోయినా ఇక్కడ కొన్ని దర్బార్లు, కొన్ని ప్యాలెస్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇండియాలో మనకు అంత అవకాశం లేదు, కానీ కొంతమంది విజిటింగ్ ప్లేస్కి వెళ్ళి చూసే ఉంటారు.
చాలా కాస్ట్లీగా, చాలా రాయల్గా ఉంటాయి. అట్లాంటప్పుడు దావీదుకి వచ్చిన ఆలోచన ఏమో, ఒక గుడారంలో అంటే ఒక టెంట్ లాంటి దాంట్లోనేమో దేవుని మందసం ఉంది. దావీదు యొక్క ఆలోచన ఏమిటంటే, అరే నేను రాజుని కావచ్చు, లేకపోతే ఎవరినైనా కావచ్చు, రాజైనా లేకపోతే సామాన్యుడైనా ఈ లోకంలో బ్రతికేది 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు, మహాబలం ఉంటే 90 లేకపోతే 100, అంతే కదా. రాజుగారేనేమి 1000 సంవత్సరాలు బ్రతికేడు కదా. కాబట్టి దావీదుకి వచ్చిన ఆలోచన ఏంటంటే, నేను అశాశ్వతమైన వాడిని, నేను టెంపరరీ, కానీ నేనేమో ఇంత చక్కని దేవదారం రాళ్ళతో నిర్మించబడిన చక్కటి ప్యాలెస్లో నేను ఉంటున్నాను, చక్కటి కట్టడంలో, రాతి కట్టడంలో నేను ఉంటున్నాను. దేవుడేమో శాశ్వతమైన వాడు కదా, దేవుడు నిత్యుడు కదా, దేవుడు ఎప్పటికీ కూడా ఉండేవాడు కదా, అల్ఫా ఒమేగా కదా. మరి దేవుని యొక్క మందసం ఏంటి? డేరాలో పెట్టడం ఎంతవరకు కరెక్టు, లేకపోతే గుడారంలో పెట్టడం ఎంతవరకు కరెక్టు? చూడండి దావీదుకి ఎంత మంచి ఆలోచన వచ్చిందో. నేను టెంపరరీ, మన కోసం ఈ రోజున చక్కటి బిల్డింగ్స్, భవనాలు కట్టుకుంటాం, ఓకే, మానవ రీతిగా తప్పులేదు. కానీ దేవుని యొక్క మందసం ఎక్కడ ఉందంట? ఒక తాత్కాలికమైన గుడారంలో, ఒక టెంట్లో ఉంది. కాబట్టి చాలా బాధ కలిగింది దావీదుకి కదా, చాలా బాధ కలిగింది. కాబట్టి రాజు తలుచుకుంటే నిర్ణయానికి మామూలు వాళ్ళు తలుచుకుంటే ఒకవేళ దానికి ప్రొసీజర్ అంతా కూడా ఆలస్యం అవుద్ది. కానీ ఈయన రాజుగారు కాబట్టి వెంటనే ఆ ఆలోచనని ప్రవక్త నాతాను పిలిచాడు. నాతాను పిలిచి, ఆ రోజుల్లో మరి ప్రవక్తగా ఉన్నాడు, లేకపోతే ఆయన ఒక యాజకుడిగా ఉన్నాడు కాబట్టి నాతాను ప్రవక్త తన ఆలోచన చెప్తున్నాడు. ఇదిగో నేను ఇంత చక్కటి నేను ప్యాలెస్లో నేను ఉంటున్నాను, కానీ దేవుని యొక్క మనసం తాత్కాలికమైన డేరాలో ఉండటం కరెక్ట్ కాదు కదా. కాబట్టి దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలనుకుంటున్నాను అని నాతాను ప్రవక్త చెప్పినప్పుడు, నాతాను గారు లేకపోతే ప్రార్థనలు చేసి లేకపోతే దేవుని చెత్త మేము వెతకలేదు. కానీ రాజుగారి ఆలోచన, పైగా దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని యొక్క లేకపోతే మంచి ప్రార్థనాపరుడు, భక్తిపరుడు కాబట్టి నాతాను ప్రవక్త కూడా ఏమన్నాడంటే, నీకు వచ్చిన ఆలోచన ప్రకారం నువ్వు ముందుకు వెళ్ళు, ఏమీ ఇబ్బంది లేదు, నీకు వచ్చిన ఆలోచన ప్రకారం కట్టడానికి ముందుకు వెళ్దాం, మందిరం కట్టడానికి అని నాతాను ప్రవక్త దానికి ఏమంటాం ఆమోదం, లేకపోతే దానికి ఓకే చెప్తున్నాడు నాతాను ప్రవక్త. సరే, నాతాను ప్రవక్త ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే నాతాను ప్రవక్త తోటి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదిగో నువ్వు మళ్ళా వెళ్ళి దావీదుకి చెప్పు. ఏమని చెప్తావంటే, మందిరం కట్టాలనే ఆలోచన, ఎందుకంటే నేను ఎంతవరకు ఇశ్రాయేలులో మనం చెప్పుకున్నాము, తాత్కాలికమైన ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం మోసుకుంటూ వెళ్ళి ఆ మందసాన్ని మోసుకుంటూ వెళ్ళినప్పుడు నేను మందసమే ఆరాధన స్థలంగా ఆరాధించబడుతున్నాను తప్ప నేను ఎవరినైనా నాకు ఒక మందిరం కట్టండి, దేవుని మందిరం, లేకపోతే నా కోసం ఒక స్థిరమైన భవనం కట్టని కోరుకున్నానా? అది కాదు కదా. కాబట్టి అయితే దావీదుకి వచ్చిన ఆలోచన మంచిదే, కానీ దావీదుకి ఇప్పుడే దానికి నేను అనుమతి ఇవ్వట్లేదు, దానికి ఓకే నేను చెప్పట్లేదు అని నాతాను ప్రవక్తని మరలా దావీదు దగ్గరికి పంపించాడు. దావీదు దగ్గరికి పంపించి అప్పుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఒకసారి మనం చూద్దాం అసలు దేవుడు దావీదు ద్వారా ఎందుకు మందిరాన్ని నిర్మించడానికి అనుమతించలేదు అని ఒకసారి మనం బైబిల్లో ఉన్న కారణం చూస్తూ ఉంటే, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయము 23 వచనం ఒకసారి చదువుదాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయము 23 వచనం ఒకసారి చదువుదాం. మొదటి దినవృత్తాంతాలు 28 2:3 వచ్చిన. అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి ఇలాగ సెలవిచ్చెను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకు, మన దేవుని పాదపీఠమునకు విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టింపవలనని నేను నా హృదయమును నిశ్చయం చేసుకుని సమస్తము సిద్ధపరిచితిని. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞాపించాలండి. చూడండి, ఇక్కడ దావీదుకి ఉన్న ఇంకొక పేరు మనం చెప్పుకోవాల్సి వస్తే గనక, అంటే మనం ఏదన్నా అతనికి బిరుదు ఇవ్వాలనుకుంటే ఒక జయవీరుడు అని బిరుదు ఇవ్వచ్చు. దావీదు విషయంలో ఒక జయవీరుడు. ఎందుకంటే దావీదు కాలంలో దావీదు ఎవరి మీదకి యుద్ధం వెళ్ళినప్పటికీ కూడా దావీదుకి విజయమే తప్ప అపజయం అనేది రాలేదు. దావీదు ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళినా, గొలియాతు మీదకి వెళ్ళినా, లేకపోతే ఇంకెవరి మీదకి వెళ్ళినా వాళ్ళ మీద దేవుడు ఎప్పుడు కూడా దావీదుకి విజయం ఇచ్చాడు, కానీ అపజయం అనేది కలగలేదు. అఫ్కోర్స్ దావీదు వెళ్ళిందల్లా అన్యుల మీదకే యుద్ధానికి వెళ్ళాడు, అన్యజనుల మీదకే యుద్ధానికి వెళ్ళాడు.
అయితే ఆ యుద్ధం విషయంలో అంటే యుద్ధం అంటే మనకు తెలుసు కదా, ఇప్పుడు ఇజ్రాయెల్కి పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతుంది. కాబట్టి యుద్ధం జరుగుతున్నప్పుడు కోర్స్ ఎవరో ఒకరు ఆ యుద్ధంలో ఆ సైనికులు అనేవాళ్ళు లేకపోతే సోల్జర్స్ అనేవాళ్ళు చనిపోతూ ఉంటారు. ఆ చనిపోయింది అన్యులు కదా లేకపోతే వాళ్ళు దుష్టులు కదా అనుకుంటున్నాము ఒకవేళ. కానీ దేవుడు వాళ్ళ అన్యజనులైనప్పటికీ విగ్రహారాధికులైనప్పటికీ ఆ విషయంలో వారి పట్ల ఉన్న ప్రేమను చూడండి. అరే వాళ్ళు లేకపోతే ఫిలిస్తీన్లు అన్యులు కదా లేకపోతే ఇంకొకళ్ళు గొలియాతు అన్యులు కదా అని ఆ కోణంలోనే దేవుడు ఆలోచించిన వాళ్ళకి శిక్ష బాగానే ఇస్తాను అనుకోవట్లేదు. కానీ వారి పట్ల కూడా ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. వారి ప్రాణం పట్ల కూడా దేవుడు ఒక బాధ్యత కలిగి దావీదుతో ఏమంటున్నాడంటే, అయ్యా దావీదు, నువ్వు అన్ని విషయాల్లో బాగానే ఉన్నావు కానీ నువ్వు ఎక్కువగా యుద్ధాలు చేసావు, నీ కత్తితోటి అనేక మందిని సంహరించావు, అనేక జనులను చీల్చి చెండాడావు, కాబట్టి ఆ రక్తాపరాధమును బట్టి నీ ద్వారా మందిరము కట్టించబడటానికి నాకు ఇష్టం లేదు. కానీ అయితే దేవుని కృప చూడండి, నీ ద్వారా కాదు కానీ నీ గర్భానికి పుట్టే కుమారుడు ద్వారా నేను ఆ మందిరం కట్టించుకోవడానికి నా ఇష్టము నా చిత్తమని నాతాను ప్రవక్తను పంపించి దావీదుతో చెప్పిస్తున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ప్రార్థనలో ఎక్కువగా ఒక పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. మనకి ఏదైనా కావాలని కోరుకునేటప్పుడు, ప్రభు నీ చిత్తమైతే నాకు పలానాది దయచేయి, నీ చిత్తమైతే నాకు ప్రమోషన్ దయచేయి, నీ చిత్తమైతే నాకు ఉద్యోగం దయచేయి, నీ చిత్తమైతే నాకు ఇల్లుని దయచేయి. దేవుని విషయాలు మనం అడిగేటప్పుడు ఎక్కువగా నీ చిత్తమైతే అనే పదాన్ని ఎక్కువ మనం ఉపయోగిస్తాం. కోర్స్ ఎందుకంటే అది బైబిల్ పదమే, ప్రభువే నేర్పించాడు. ప్రభువు చిత్తమైతే మన బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొని వాళ్ళని పత్రిక వాక్య భాగంలో దేవుడు చెప్తున్నాడు. నిజమే. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే ఇది చెయ్యి ప్రభువా, నాకు ఇది అనుగ్రహించు అని మనం కోరుకుంటూ ఉంటాం. అసలు దేవుని చిత్తం అనేది ఏ రకాలుగా మనం పొందుకుంటాము అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తుంటే, మనం ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నామో మనందరం ప్రతి ఒక్కరం కూడా దేవుని ఏవో ఒక కోరికలు అడుగుతూనే ఉంటాం, ఏవో ఒక వాంటింగ్స్ అడుగుతూనే ఉంటాం. దేవా నాకు ఇది దయచే, ఆరోగ్యం దయచే ప్రభు, ఏది లేదో అది అడుగుతాం. ఆరోగ్యం దయచే ప్రభు, లేకపోతే నాకు ఇల్లు దయచే ప్రభు, నా పిల్లలకు పెళ్లి దయచే ప్రభు, లేకపోతే నా ఆర్థిక అవసరం. ఈ సమయాన మనం అడిగేది ఒకవేళ దేవుడు చిత్తం అనుకోండి, నా బిడ్డకి ఇది ఇవ్వాలి అనుకున్నప్పుడు దేవుడు ఇస్తాడు. నువ్వు అడిగింది, నువ్వు ప్రార్థన చేసింది దేవుడు ఆమెను అంటాడు, లేకపోతే దేవుడు నీకు ఇస్తాడు. అది దేవుని చిత్తం. కొన్నిసార్లు నువ్వు దేవుని అడుగుతున్నప్పుడు దేవుని వారం అయిపోతుంది, నెల అయిపోతుంది, లేకపోతే 3 నెలలు అవుతుంది, ఇంకా విశ్వాసంతో అడుగుతున్నప్పుడు కూడా దేవుడు ఇవ్వడు. దేవుడు నువ్వు ఒక ఉపవాసం ఉండి అడుగుతావు, చాలా బలంగా ఉండి అడుగుతావు, చాలా ఎక్కువసేపు ఇంకా లేకపోతే దేవుడు ఇంటి ఆలకించట్లేదు, ఇంకా నేను బలంగా ప్రార్థన చేస్తానని అడుగుతూ ఉంటాము. నువ్వు ఎంత అడిగినా కొన్నిసార్లు ఇవ్వడు. అంటే ఇవ్వకపోవడం దేవుని చిత్తం అన్నమాట. ప్రార్థనకి ఆన్సర్ రావట్లేదంటే అర్థం ఏంటంటే అది దేవుని చిత్తం కాదు. దేవుడు ఇవ్వటం దేవుని చిత్తం కాదు, కాబట్టి నీ ప్రార్థనకి జవాబు రాదు. ఏమండి, మనం కాదు, అపోస్తులైన పౌలు గారే ప్రార్థన చేశాడంట. తన శరీరంలో ఉన్న ఒక డిసీజ్ నిమిత్తం, ఒక వ్యాధి నిమిత్తం, ప్రభు ఈ ముళ్ళు నాకు తీసేయమంటే నువ్వు నేను కాదు, సంఘాలను కట్టిన పౌలు గారు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ముళ్ళు తీసేయలేదంట, ఆ ముళ్ళు అలాగే ఉంచాడంట. ఎందుకంటే దేవుని చిత్తం అది. కాబట్టి కొన్నిసార్లు నీకున్న ఇబ్బందో, కొన్నిసార్లు నీకున్న సమస్య నువ్వు అడుగుతున్నదో దేవుడు ఇవ్వట్లేదంటే ఇవ్వకపోవటం కూడా దేవుని చిత్తం. అప్పుడు మనం ఒకవేళ దాన్ని ఆమోదించాలి. ఒకవేళ దేవుడు నాకు ఇవ్వడం ఆయన చిత్తం కాదేమో, అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మూడో విషయం ఏంటంటే, మనం దేవుని అడుగుతూ ఉంటాం, దేవుని మొరపెడుతూ ఉంటాం, దేవుని ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభు నాకు నీ చిత్తమైతే ఇది దయచే, ప్రభు నీ చిత్తమైతే నాకు ఇది కావాలి, ప్రభు నాకు ఇది అవసరం, నాకు ఇప్పుడు వీసా శాంక్షన్ అవ్వాలి, నాకు వీసా అవ్వకపోతే లేకపోతే నాకు విజిట్ అడుగుతూ ఉంటాం. అయితే దేవుడు మూడో విధంగా ఏంటంటే, దేవుడు ఇస్తాడు కానీ కొంచెం సమయం తర్వాత ఇస్తూ ఉంటాడు కదా. పాజ్ అనే ఆప్షన్ మనం ఉపయోగిస్తూ ఉంటాం. అంటే వెంటనే కాదు కానీ కొంచెం టైం, కొంచెం ఆలస్యం అవుతుంది. ఆ ఆలస్యం ఎంత టైంలో మనం చెప్పలేము. కొన్నిసార్లు వారమే జరుగుతుందో, కొన్నిసార్లు నెలే జరుగుతుందో, కొన్నిసార్లు 3 నెలలే జరుగుతుందో, ఇంకెప్పుడు ఎక్కువ జరుగుతుందో. మొత్తం మీద నిన్ను ఆ ఆశీర్వాదానికి తగినట్లుగా నిన్ను ప్రిపేర్ చేసి, లేకపోతే మనల్ని ఏమైనా సరి చేసుకోవాలనుకుంటే సరిచేసి, మనం సిద్ధపరిచి అప్పుడు ఆ ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు. ఇక్కడ విషయం ఏమిటంటే, దావీదుకు కూడా వచ్చిన ఆలోచన మంచిదే. అతనికి వచ్చిన ఆలోచన ఏమి వేరే రకమైనది కాదు. దేవుని కొరకు మందిరాన్ని కట్టించాలనుకున్నాడు. అయితే దాని విషయంలో ఆసక్తి కలిగినప్పుడు, ఆలోచన కలిగినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా నీ విషయంలో నీ ద్వారా అయితే వద్దు, కానీ పాజ్ ఇచ్చాడనమాట. నీ గర్భాన్ని పుట్టిన నీ కుమారుడైన సొలొమోను ద్వారా ఆ మందిరము కట్టబడాలి.
అంటే ఇక్కడ కొంచెం ఒక టైం దేవుడు ఆ గ్యాప్ ఇస్తున్నాడు. ఆ గ్యాప్ తర్వాత తన యొక్క వంశంలోంచి తన యొక్క కుమారుడు ద్వారా ఆ మందిరాన్ని నిర్మించడం అనేది ఆయనకు చిత్తమై ఉంది. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే తర్వాతి కాలంలో సొలొమోను మహారాజు సర్వాంగ సుందరమైన మందిరం నిర్మించాడన్న సంగతి మనందరికీ తెలుసు. ఎంత గొప్ప మందిరం నిర్మించాడంటే దాని యొక్క ఆర్కిటెక్చర్ కానీ, దాని యొక్క విధానం కానీ, దాని యొక్క పువ్వులు కానీ, లేకపోతే మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఆ రోజుల్లో ఇంత జ్ఞానం ఎక్కడిది? ఎందుకంటే ఒక 10-20 సంవత్సరాల క్రితం మన ఇండియాలో మన చర్చిస్లు, ఇప్పుడు లేకపోతే ఒక 20-30 సంవత్సరాలు మన చర్చిస్ను, ఇప్పుడు మన చర్చిస్ను మనం చూస్తుంటే చాలా చేంజ్ వస్తుంది మనకి. చాలా వ్యత్యాసం వస్తుంది. ఇప్పుడు కడుతున్న చర్చిలు ఎంతో అద్భుతంగా ఆర్కిటెక్చర్ ఏంటి, ఆ విధానం ఏంటి, మనకి చాలా ఇంప్రెస్ అవుతూ ఉండొచ్చు. గతంలో ఉన్న చర్చిలు, పెయింటెడ్ చర్చిలో, లేకపోతే స్లాబ్ చర్చిలో, లేకపోతే ఇంకా ఏమైనా చర్చిలో ఒకవేళ అంత ఇంపుగా ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం, 4000 సంవత్సరాల క్రితమే సొలొమోను కట్టించిన మందిరం ఇశ్రాయేల్ మాత్రమే కాదు, వేరే వేరే దేశాల నుంచి రాజులు, రాణులు, ప్రధానులు వచ్చి అసలు సొలొమోనుకి ఇంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని అబ్బురపడిపోయారంట, ఆశ్చర్యపడిపోయారంట. అలాంటి గొప్ప మందిరాన్ని అయితే ఇక్కడ విషయం చూడండి, దావీదికి ఎంత ఆసక్తో. దావీదికి నువ్వు అన్నాడు కదా దేవుడు మందిరం కడతానంటే, నీ ద్వారా కాదు నీ కుమారుడు ద్వారా అనేటప్పటికి దావీదు ఏం చేశాడు? కట్టబోయేది నా కుమారుడే కదా అని ఆ మందిరం కోసం అవసరమైన దేవదారు కలప, లేకపోతే అవసరమైన మానులు, బంగారం, వెండి అన్నీ కూడా సిద్ధపరచుకుని అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఉంచాడు కదా. అన్నీ కూడా ఏం చేశాడు? నా ద్వారా కాదన్నాడు కాబట్టి నాకు ఎందుకు వచ్చిందిలే అని ఆయన ఊరుకోలేదు. కానీ కొంతకాలం తర్వాత నా కుమారుడు కట్టబోతున్నాడు కాబట్టి మందిరానికి ఏమవసరమంట? ఆ దేవదార కర్ర అతి విలువైంది, అది పుచ్చిపట్టదంట. పరిశుద్ధ గ్రంథంలో అతి విలువైన మొక్కల్లో మనం 1, 2, 3 ఇవ్వగలిగితే కనుక ఫస్ట్ ఉండే మొక్క ఏదంటే దేవదారు మొక్క అనమాట. కాబట్టి ఆ దేవదారు, రెండోది బంగారం, వెండి, ఇత్తడి, ఇవన్నీ కూడా దావీదే సిద్ధపరిచాడు. ముందు చాలా మటుకు దావీదే సిద్ధపరిచాడు. సరే, ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇవన్నీ సిద్ధపరిచి చాలా గొప్ప మందిరాన్ని కట్టాడు. చాలా మందిరం అంటే అర్థం ఏంటి? నేను వారం మందసంకి ఏవైతే లక్షణాలు చెప్పుకున్నామో, దేవుని మందిరం అనేది దేవుని ప్రజల భక్తి విశ్వాసాలకు అది ప్రతిబింబం అనమాట. దేవుని ప్రజల యొక్క భక్తి విశ్వాసాలు అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట, రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని మందిరం అనేది దేవుని ప్రజలు ఆరాధించుకునే స్థలం, ఆరాధన స్థలం. ఓకే, మంచిది. దేవుడు ఇశ్రాయేలుకి, యూదులకి ఒక మంచి మందిరాన్ని దేవుడు ఇచ్చాడు సొలొమోను ద్వారా. అయితే విషయం ఏమిటంటే, తర్వాత కాలంలో విషయం ఏంటంటే, మరి ఇదే సొలొమోను కట్టించిన మందిరం, సొలొమోను తర్వాత ఇంకా రెహబాము తర్వాత ఈ రాజులందరూ కూడా వచ్చిన తర్వాత ఆఖరికి సిద్కియా ఈ పరిపాలన తర్వాత ఏమైపోయిందంటే, నెబుకద్నెజరు అనే రాజు ఇశ్రాయేలు మీదకి దండెత్తి వచ్చాడు. దండెత్తి రావడమే కాదు, ఇశ్రాయేలు అందరూ జయించడమే కాదు, ఆ సొలొమోను కట్టించిన మందిరాన్ని మొత్తం చిన్నాభిన్నం చేసేసాడు కదా. మొత్తం చిన్నాభిన్నం చేశాడు, మందిరాన్ని తగలబెట్టేశాడు, మందిరంలో బంగారం అంతా దోచుకుని వెళ్ళిపోయాడు. మందిరం అంతా కూడా నేలమట్టం అయిపోయింది. ఇక్కడే మనకు ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. బైబిల్ ఒకళ్ళు చదువుతుంటే, వాక్యం అంటూ ఉంటే ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. అదే దేవుని మందిరం కదా, అది ఎవరో ఇల్లు కాదు, లేకపోతే దావీదు యొక్క నగరం కాదు, దావీదు యొక్క ప్యాలెస్ కాదు. కూలిపోతుంటే ఊరుకోవడానికి చర్చి కూలిపోతుంటే, దేవుని మందిరం కూలిపోతుంటే దేవుడు ఎలా అనుమతించాడు? దేవుడు అందుకే ఎలా ఒప్పుకున్నాడు అని గనక మనకి ప్రశ్న అనేది ఒకటి వస్తే గనక దానికి బైబిల్ చెప్పే సమాధానం ఏమిటంటే, చూడండి ఇక్కడ విషయం ఏమిటంటే, మందిరం గొప్పగానే కట్టుకున్నారు సొలొమోను కాలంలో, చాలా సర్వాంగ సుందరంగా కట్టుకున్నారు. కానీ మందిరం కట్టుకున్న తర్వాత మందిరం ఉందని అతిశయం ఎక్కువైపోయింది. మాకేంటి మందిరం, అద్భుతమైన మందిరం ఉంది అనే ఆ యొక్క అతిశయంలో ఇశ్రాయేలు భక్తి విశ్వాసాలు మాత్రం మర్చిపోయారు. ఇశ్రాయేలు ఏమైపోయారంటే దేవుని పట్ల ఉండవలసిన భక్తిని మర్చిపోయారు. వేరే వేరే దేవతల్ని, దేవుడిని ఆరాధించడం మొదలుపెట్టారు. అంతేకాదు నైతిక విలువలు మర్చిపోయారు. ప్రజల్ని ఒకళ్ళు దోచుకోవడం మొదలుపెట్టారు. ఒకరి పట్ల ఒకరు మరి ధనాపేక్ష పెరిగిపోయి, మనం ఆమోసు గ్రంథం, గ్రంథాలని చదువుతున్నప్పుడు పేదలంట దోచుకోవటము, లేకపోతే అనేక రకాల దోపిడీ వ్యవస్థ, ప్రవక్తలు, యాజకులు కూడా దారి తప్పడం, ఇదంతా కూడా ఇశ్రాయేలు కాలంలో జరిగింది. చూడండి, దేవుని ప్రజలు చెడిపోయి దేవుని మందిరం గొప్పగా ఉన్నంత మాత్రాన్ని దేవుడు హర్షించడు. మందిరాన్ని చూసేమి దేవుడు దాన్ని అగ్రి అవ్వడు. కానీ విషయం ఏంటంటే, ఇశ్రాయేలు భక్తి విషయంలో దారి తప్పిపోయారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మందిరాన్ని స్పాయిల్ చేస్తాడనమాట. అంటే శత్రువుకి బలం ఇచ్చి, అన్యజనులకి బలం ఇచ్చి, దేవుని మందిరం
శిథిలం చేయడానికి, లేకపోతే ఏమంటాం దేవుడి మందిరం చిన్నాభిన్నం చేయడానికి, కూలద్రోయడానికి అన్యజనులకి దేవుడే బలం ఇచ్చాడు. అన్యజనులకి దేవుడే బలం ఇచ్చాడు. ఇక్కడే ఒక విషయాన్ని గమనిద్దాం ప్రియమైన బిడ్డలారా. ఈ రోజుల్లో కూడా జరుగుతున్న పరిస్థితి ఏమిటంటే, ఇంటి దగ్గర ఒకవేళ ఇండియాలో మన పరిస్థితి మనం చూస్తూ ఉంటే, ఈ రోజున చర్చిల పట్ల ఆసక్తి ఎలా అయిపోయిందంటే, చర్చిలు కట్టుకోవడం ఒక కాంపిటీషన్లా తయారైపోయింది, ఒక పోటీలాగా తయారైపోయింది. వాళ్ళ ఊర్లో ఎంత పెట్టి కట్టారా? ₹1 పెట్టి కట్టారా? అయితే మనం 2 కోట్లు పెట్టి మందిరం కడతాం, మనం 2 కోట్లు పెట్టి పడతాం. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు రాయా దానికి వేయడానికి? రాజస్థాన్ నుంచి పారాయి పట్టుకొచ్చారా? మనం గ్రానైట్ రైట్ వేద్దాం, మనం గ్రానైట్ రైస్ ఇంకా మనం సూపర్గా కడదాం, మనం ఇంకా లేకపోతే దానికి మంచి ఏమంటాం రోజువుడ్ తోటి ఆ యొక్క బలిపీఠం తయారు చేద్దాం, లేకపోతే సింహద్వారం ఫలానా చెక్కతోటి మనం చేపిద్దాము, లేకపోతే ఫలానా వాళ్ళు 52 రోజుల్లో చర్చి కట్టారంట, మనం 47 రోజుల్లో చర్చి కడదాం. ఈ రోజున ఈ యొక్క విధానం ఏమైపోయిందంటే, చర్చి ఎంత డబ్బులు పెట్టి కడుతున్నాము, చర్చి ఎంత ఆర్కిటెక్చర్ ఎంత అందంగా తయారు చేస్తున్నాము, ఎంత బాగా లేకపోతే మంచి లుక్ తోటి మనం లేకపోతే దానికోసము ఇంకా మనం శ్రమ పడదామని ఒక కాంపిటీషన్ ఎక్కువైపోయింది. నేనేమంటున్నానంటే, చర్చిలు కట్టొద్దని నేను అంటలా. ఒక విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకోండి. మందిరం ఎందుకు? మనం కూడి ఆరాధన చేసుకోవడానికి, మనం అందరం కూడా ఒక చోట ఫెలోషిప్ అయ్యి మనందరం సహవాసంగా దేవుని ఆరాధించడానికి. ఓకే, దేవుని మందిరం కావాలి, ఇప్పుడు మనకి ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ కూర్చుని మనం ఆరాధన చేసుకుంటున్నాం. కానీ ఈ మందిరమే గొప్ప కాదు. ఈ మందిరమే లేకపోతే ఈ ఆర్కిటెక్చరు లేకపోతే లేకపోతే ఈ నగిషీలు లేకపోతే ఈ సౌందర్యము ఇది గొప్ప కాదు ప్రియమైన బిడ్డలారా. ఈ మందిరం యొక్క కాంపిటీషన్లో పడి అసలు దేవుని చిత్తం ఏమిటంటే, మనల్ని మనం ఆత్మ సంబంధమైన మందిరాలుగా మలుచుకోవటము, అందులో మనం ఫీల్ అవుతున్నాం. అసలు నువ్వే ఒక మందిరానివి, నువ్వే ఒక దేవునికి ఇష్టమైన మందిరానివి. నీవు పరిశుద్ధంగా లేకపోతే నువ్వు సరిగా నువ్వు దేవుని కొరకు ఇష్టకరంగా మలుచుకోవటం మానివేసి ఈ రాతి కట్టడాలను మాత్రం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంలో చాలా ప్రయాసపడుతున్నాం, చాలా ఎఫర్ట్ పెడుతున్నాం, చాలా వెచ్చిస్తున్నాం, చాలా దీనికోసం మనం నడుము కడుతున్నాము. ఈ సమయంలో ఆలోచన చేయండి. కాబట్టి దేవుని చిత్తం ఏమిటంటే, ఆ స్పాయిల్ అయిన మందిరం మళ్ళా కట్టబడింది. జెరుబ్బాబెలు లేకపోతే ఎజ్రా నెహెమ్యా వీళ్ళ కాలంలో, మళ్ళా యేసు ప్రభు కాలంలో ఉన్న ఆ మందిరాన్ని చూసి ఒకసారి శిష్యులు అంటున్నారు, ప్రభువా చూడు ఈ మందిరం యొక్క సౌందర్యం చూడు, అసలు ఆ యొక్క ఏమంటాం టవర్స్ చూడు ఎంత బాగున్నాయో, ఎంత అద్భుతంగా ఉన్నాయంటే యేసు అంటున్నాడు, ఈ మందిరం యొక్క రాళ్ళు ఒకదాని మీద ఒకటి ఉండకుండా శిథిలమైపోయే రోజు ఒకటి వస్తుందని చెప్పారు. అలాగే యేసు ప్రభు వారి కాలంలో ఉన్న ఆ యెరూషలేము మందిరం కూడా తర్వాత కాలంలో టైటస్ చక్రవర్తి కాలంలో ఆ మందిరం కూడా నేలమట్టం అయ్యింది. కాబట్టి ఇప్పుడు ఉన్నది కేవలం ఒక గోడ మాత్రమే. అక్కడికి వెళ్ళి వీపింగ్ వాల్ అని అక్కడికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకుని వస్తున్నాం, ఇజ్రాయెల్ దేశం వెళ్ళి. అయితే విషయం ఏమిటంటే ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈరోజు మన పత్రిక పాఠంలో చెప్తున్న అంశం ఏమిటంటే, చూడండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు ఈరోజు మన పత్రిక పాఠం కదా. ఒకసారి చూడండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించును. ఆయన ద్వారానే మన ఉభయులము ఆత్మయందు తండ్రికి సన్నిధికి చేరగలము. ఒకసారి ఇక్కడ గమనించండి. చూడండి, దేవుడు ఆనాడు సొలొమోను ద్వారా ఇచ్చిన మందిరం, ఆ మందిరము ఇశ్రాయేలులకి యూదులకి అక్కడ ఒక శాసనం ఉండేదంట. ఒకవేళ అన్యజనుడు ఎవరైనా అందులోకి ప్రవేశిస్తే కనుక వాళ్ళకి మరణశిక్ష కూడా ఉండేది. ఎందుకంటే అన్యజనుడు అందులో అడుగు పెట్టకూడదు. కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే, యూదులకు మాత్రమే మందిరం. కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే, అంటే ఒకవేళ ఇంకొక ఆ పై వచనాలు కూడా ఈరోజు పాఠం 11 నుంచి అక్కడ అంశం ఏంటంటే, దేవుడు ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చారు? దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చారంటే యూదులకి ఇచ్చారు, ఇశ్రాయేలుకి ఇచ్చారు. అంటే అన్యజనులకి ధర్మశాస్త్రం ఇవ్వలేదు. ఓకే, అలాగే మందిరం కూడా ఎవరి కోసం కట్టబడిందంటే ఇశ్రాయేలు కోసం, లేకపోతే యూదుల కోసం. ఈ సమయాన విషయం ఏమిటంటే, అంటే మందిరం ఇశ్రాయేలుని యూదుల్ని వేరు చేస్తుంది, ఇశ్రాయేలుని యూదుల్ని వేరు చేస్తుంది. ఇశ్రాయేలీలు ఆరాధించుకోవడానికి ఆరాధన స్థలం ఉంది, కానీ యూదులకి నిజమైన దేవుడు కానీ లేకపోతే ఆరాధన స్థలం కానీ లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి శరీరధారిగా నరావతారిగా వచ్చి ఆయన చేసిన కార్యం ఏమిటంటే, ఆయన మనందరికీ కూడా సత్యసువార్త ప్రకటించి
ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోవటం ద్వారా ఆయన చేసిన పని ఏంటంటే ఇప్పుడు యూదులకి అలాగే అన్యజనులకి మధ్య ఉన్న అడ్డుగోడని ఏం చేశాడంటే ఆయన పడగొట్టేశాడనమాట. యూదులకి అన్యజనులకి మధ్య ఉన్న అడ్డుగోడ ఏదైతే వేరు చేస్తుందో, మీరు వేరు, అప్పటి వరకు కూడా యూదుల దృష్టిలో అన్యజనులు చిన్న చూపు. ఏమంటే అన్యజనుల ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు ఎవరో పేతురు గారు, అపోస్తులైన పేతురు గారు భోజనం చేస్తే చాలా తక్కువగా చూశారనమాట మిగతా అపోస్తులు. ఏంటి నువ్వు అంటే అలాంటి పరిస్థితి ప్రియమైన బిడ్డలారా. అంటే యూదులు మేము దేవుని బిడ్డలు అదే అంటూ ఉంటాడు కదా, దావీదు కూడా ఏమంటూ ఉంటాడు, ఈ సున్నత లేని ఫిలిస్తీయుడా దేవుని బిడ్డల మీదకి వచ్చేది. అంటే వాళ్ళ దృష్టిలో ఆ కంపారిజన్ అట్లాంటిది అనమాట. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ఈ యూదులకి అన్ని జనులకి మధ్యన ఉన్న డిఫరెన్స్, ఆ యొక్క మధ్య ఉన్న గోడని కూల్చివేసి ఇప్పుడు యేసయ్య మన కోసం ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అపోస్తుల కార్యంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఏంటంట ఇప్పుడు యూదులు లేకపోతే అన్యజనులు, క్రైస్తవులు, గ్రీసు దేశస్తుడు ఈ భేదం ఏమీ లేదు, డిఫరెన్స్ ఏమి లేదు. ఎవరికైనా ఒక ప్రభువే రక్షకుడు, ఒక క్రీస్తే రక్షకుడు. అయితే ఈ సమయం మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా ఆయన చేసిన పని ఏమిటంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20-22 వచనాలు మనం చూస్తుంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20-22 వచనాలు, ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. ఒక చర్చికైనా ఒక ఇంటికైనా మూలరాయి, కార్నర్ స్టోర్ అనేది, కార్నర్ స్టోర్ చాలా ముఖ్యం. మూలరాయిని బట్టే గోడలు వస్తాయి, మూలరాయిని బట్టే గదులు వస్తాయి, అన్ని దాని మీద ఆధారపడి ఉంటాయి. అయితే ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే మన ఆత్మ సంబంధమైన మందిరానికి కూడా క్రీస్తు ప్రభువే కార్నర్ స్టోర్, ఆయనే ముఖ్యమైన మూలరాయి. ఇప్పుడు క్రీస్తు ప్రభువు ద్వారా మూలరాయిని బట్టే పునాది వస్తూ ఉంటుంది కాబట్టి పునాది ఎవరి ద్వారా వేయబడింది? యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణ అయ్యారు. ఆరోహణ అయిన తర్వాత సువార్త చేసిన వాళ్ళు ఎవరు? అపోస్తులు. 12 మంది అపోస్తులు మొదటిగా సువార్త చేశారు, మొదట పేతురు, మిగతా వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ అపోస్తులు చేసిన బోధ ఏంటి? అపోస్తుల కార్య గ్రంథంలో మనకు చదివితే పేతురు చెప్పిందైనా లేకపోతే పౌలు గారు చెప్పిందైనా అక్కడ ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. వారు చేసిన బోధ ఏంటంటే యేసే క్రీస్తు అని ప్రకటించుచుండేది. యేసే క్రీస్తు అని, ఎందుకంటే క్రీస్తు అనే పదానికి మెస్సియా అని అర్థం. గత వారం కూడా మనం చెప్పుకున్నాము. అంటే యూదులు మెస్సియా కోసం ఎదురు చూశారు. ఆ మెస్సియే యేసుక్రీస్తు ప్రభువుగా రక్షకుడికి లోకానికి వచ్చి ఆయన పరలోక రాజ్యము ఎలా ఉంటుంది, పరలోకంలో తండ్రి యొక్క చిత్తం ఏమిటి, దేవుని యొక్క ఉద్దేశాలు ఏమిటి, ఆయన ఈ లోకంలో ప్రకటించారు. కాబట్టి యేసయ్య అందించిన సువార్త అపోస్తలులు వారి నోటి ద్వారా వారు ప్రకటించారు. ఆ 12 మంది శిష్యులు ఈ ప్రపంచమంతా ఖండాలు దేశాలు దాటి దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు వారు ప్రకటించిన సువార్త యేసే క్రీస్తు అని. కాబట్టి ఇప్పుడు క్రీస్తే ముఖ్యమైన మూలరాయి. రెండోది మనకు ఆత్మ సంబంధమైన మందిరానికి పునాది. ఒక ఇంటికి ముఖ్యం ఏంటండి? పునాది ముఖ్యం కదా. పునాది బలంగా ఉంటే ఎన్ని స్టేర్లైనా వేసుకోవచ్చు కదా. పునాది బలంగా ఉంటే ఎన్ని స్టేర్లైనా వేసుకోవచ్చు. ఇప్పుడు క్రీస్తు అనబడిన పునాది మన ఆత్మ సంబంధమైన మందిరానికి బలంగా ఉంటే కనుక, బలంగా వేసుకుంటే పునాది మీద ఇంకా కావాల్సింది ఏంటి? బిల్డింగ్కి, అది చర్చికైనా ఇంటికైనా పిల్లర్స్ ముఖ్యం కదా. ఇప్పుడు మనందరం ఎంత ధైర్యంగా సేఫ్గా ఉన్నామంటే దీని యొక్క పిల్లర్స్ పునాది స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి. ఈ సమయాన మనం ఒక ఫిజికల్గా ఒక చర్చి యొక్క బిల్డింగ్ కోసమో లేకపోతే ఒక ఇంటి నిర్మాణం కోసం తాపత్రయపడుతున్నాం. ఈరోజు ఒక ఆత్మ సంబంధమైన మందిరానిగా నిన్ను నీవు కట్టుకోవాలంటే కనుక దేవుని వాక్యం అనే పునాది మీద వేయబట్టమే కాదు, రెండోది మనకు పిల్లర్స్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ పిల్లర్స్ ఏంటి? ప్రతి ఇంటికి కూడా మెయిన్ 4 పిల్లర్లు బలంగా ఉంటాయి కదా. 4 మెయిన్ పిల్లర్స్ ఉంటాయి, మిగతాయి వేరే ఉంటూ ఉంటాడు. ఈరోజు మన ఆత్మ సంబంధ మందిరానికి కూడా మొట్టమొదటి పిల్లరు ప్రార్థన. ఈ రోజున సంఘంలో నుంచి ఆ యొక్క అద్భుతాలు, స్వస్థతలు, అవి ఇవి ప్రాస్పెరిటీ వచ్చి పడిపోతుంది, పెరిగిపోతుంది తప్ప మనం ప్రార్థన చేద్దాం, మోకరిద్దాము ఈ విషయాల కోసం అనే పరిస్థితి సాతానుడు మెల్లమెల్లగా దూరం చేసేస్తున్నాడు.
మెల్లమెల్లగా దూరం చేసేస్తుంది. కాబట్టి ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా మనం నిర్మించుకోవాలంటే ఎక్కడో ప్రార్థన లేదా అసంగతి వదిలే, అసలు నా దగ్గర ప్రార్థన ఉందా, నా జీవితంలో ప్రార్థన ఉందా, నా కుటుంబం కొరకు, నా సంఘం కొరకు నా దగ్గర ప్రార్థన ఉందా? వాళ్ళెవరో ఎలా చేస్తారు, వీళ్ళెవరో ఎలా చేస్తారు, అవన్నీ మనకి ఎందుకు? అసలు నా దగ్గర ప్రార్థన ఉంటే నన్ను నేను కట్టుకోగలుగుతాను. ఒకటి ప్రార్థన, రెండోది వాక్యం. వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. వాక్యం అంటే పౌలు గారు వాక్యం చెప్తేనే అందులో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయేమని బెరయా సంఘస్థులు రెఫర్ చేశారంట, పరిశీలన చేశారంట. ఈరోజు ఏవేవో వ్యాఖ్యానాలు, ఏవేవో కల్పితాలు. నేను రోజు చూస్తూ ఉంటే కనుక ఒక సేవకుడు హైదరాబాద్లో అట్టిపళ్ళు బాక్స్ ఒకటి పెట్టుకున్నాడు. ఆ అట్టిపళ్ళు మీద ప్రార్థన చేస్తున్నాడు. ఏంట అభిషేకింపబడిన అట్టిపళ్ళు అంట. ఆ అట్టిపళ్ళు తిన్నవాడికి గర్భఫలాలు వస్తాయంట, ఉద్యోగాలు లేని వాడికి ఉద్యోగాలు వస్తాయంట, అప్పులు ఉన్నవాడికి అప్పులు తీరుతాయంట. ఏంటంట? అట్టిపళ్ళు తింటే. మరి ప్రార్థన ఏం చేద్దాం? ప్రార్థన వద్దా? మనం అసలు మెయిన్ ఏంటి? దేవుని దగ్గర నుంచి కార్యం పొందుకోవాలంటే అట్టిపళ్ళు తింటామో, లేకపోతే 5 ప్రార్థన చేసిన యాపిల్కి 5 తింటాం. ఇవి సూత్రాలా? ఇవి మార్గాలా? అంటే ఎంత ఫాల్స్ ప్రాఫిట్స్, అబద్ధ ప్రవక్తలు అనే వాళ్ళు ఎంత పిచ్చిమీరిపోతున్నారంటే ప్రజలకు వాక్యం తెలియదు. అందరి చేతుల్లో బైబిల్ ఉంటుంది కానీ వాక్యం చదివే సమయం ఎవరికి లేదు. వాక్యం మీద ఎవడ దృష్టి పెట్టడు. కాబట్టి మనం ఏది చెప్పినా చెల్లిపోతుంది అనే బలమైన నమ్మకం అనేక మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు పుట్టుకొస్తున్నారు తామతంపరగా. కాబట్టి నిజమైన వాక్యాన్ని నువ్వు చదవగలిగితే, అఫ్కోర్స్ నేను తప్పు చెప్పినా, పాస్టర్ గారు మీరు ఈరోజు రెఫరెన్స్ తప్పు చెప్పారండి, ఈ వాక్యంలో తప్పు మీరు గబుకుని దొర్లిందండి కదా అని ఒకసారి చెక్ చేసుకోండి, ఆలోచించండి. ప్రతిని బిడ్డలారా, ఒకటి ప్రార్థన మెయిన్గా ఉండాలి, రెండోది వాక్యము మనలో స్థిరంగా ఉండాలి, మూడోది ఏముండాలంటే పరిశుద్ధత ఉండాలి. ప్రార్థన వాక్యమే కాదండి, దేవుని వాక్యం చెప్తుంది కీర్తన వాక్య భాగంలో, యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధత అని మందిరంను కనుక్కోమంటున్నాడు. పరిశుద్ధత ఉండాలి, యథార్థత ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడలేడు, ఎరగను కూడా లేదు. కాబట్టి పరిశుద్ధత ఉండాలి, యథార్థత ఉండాలి. ఇక నాలుగోది సంఘంలో ఐక్యత ఉండాలి. నేను పరిశుద్ధుడును, నేను ప్రార్థన పడును, ఎవరితో నాకు సంబంధం లేదు, మీరు ఎవరితో కూడా నాకు సహవాసం లేదని నువ్వు వేరైపోకూడదు. సంఘంలో ఐక్యతగా ఉండాలి. ఇంకొక విషయం, ఐక్యతలోనే బాధ్యత కలిగి ఉండాలి. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? సంఘం పట్ల నీ యొక్క బాధ్యత ఏంటి? సంఘం పట్ల నీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిటి? అసలు ఏదైనా బాధ్యత కలిగి ఉన్నావా? నాకు ఎందుకు వచ్చిందండి, నేను వచ్చాను, కూర్చున్నాను, వెళ్ళిపో, మీరు రావద్దంటే మానేస్తారు. ఇది రెస్పాన్సిబిలిటీ అవుతుందా? కాబట్టి సమయం మనం ఆలోచన చేస్తుంటే ఈరోజు నీ యొక్క ఆత్మ సంబంధమైన మందిరాన్ని ఎలా కట్టుకుంటున్నావు? నీ యొక్క పిల్లర్స్ బలంగా ఉన్నాయా, చాలా వీక్గా ఉన్నాయా, లేకపోతే ఎక్కడైనా ఒక చోట బ్రేక్ ఇచ్చేస్తున్నాయా? కాబట్టి ఎందుకైనా మంచిది అనే, లేకపోతే జంప్ చేయడానికి మార్గాలు వెతుకున్నాం. కాబట్టి రోజున నీకు పునాది స్ట్రాంగ్గా ఉందా, ఆత్మ సంబంధమైన పిల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నాయా? ఒకసారి మనం ఆలోచించారు. ఈ రీతిగా ప్రభు ఏమంటున్నారంటే, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలం ఉండుటకు కట్టబడుచున్నారు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే, మనం ఒకవేళ 2 కోట్లు 3 కోట్లు పెట్టి కట్టుకున్న చర్చ్ మనకి చాలా సంతోషం ఇవ్వచ్చు, మనం చూసి మురిసిపోవచ్చు, ఆనందపడి సెల్ఫీలు తీసుకోవచ్చు, పండుగ చేసుకోవచ్చు, మనకు ఆనందమేమో. కానీ ఈ సమయాన్ని ఆలోచన చేయండి. యేసయ్య, నేను మందిరాలు కట్టొద్దని మాత్రం ప్రసంగం చేయట్లేదు, యేసయ్య ఈ రాతి కట్టడం చూసే మురిసిపోడు. నిన్ను నీవు ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా కనుక నువ్వు తీర్చిదిద్దుకుంటూ ఉంటే, నిన్ను నువ్వు తయారు చేసుకుంటుంటే, నిన్ను నువ్వు నిర్మించుకుంటుంటే, ప్రభువా నాలో ఇంకా ఏం లోపం ఉంది, ఎక్కడ తప్పిదం ఉంది, నేను జారిపోతున్నాను, ఎక్కడ లోపంలో కలిసిపోతున్నానని నిన్ను నువ్వు చెక్ చేసుకుంటూ నీలో ఆ యొక్క ప్రార్థన, వాక్యము, పరిశుద్ధత, యథార్థత, సమాధానము, ప్రేమ, ఈ లక్షణాలు పెంచుకుంటూ ఉంటే ప్రభు అప్పుడు నిన్ను చూసి ఏమవుతాడంటే, అబ్బా నా కుమారుడు ఎంత బాగా, నా కుమార్తె ఎంత దేవుని బిడ్డగా ఎదుగుతుంది, నా కొరకు ఒక స్పిరిచువల్ మందిరంగా ఎదుగుతుందని నిన్ను చూసి ఆయన మురిసిపోతాడు. కాబట్టి మందిరం యొక్క సౌందర్యము బాహ్య సంబంధమైన స్ట్రక్చర్లో లేదు, కానీ మన యొక్క హృదయంలో, మన ఆత్మ సంబంధమైన మందిరాలుగా నిర్మించబడిన మన హృదయాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మన హృదయమే ఒక దేవుని మందిరం. అందుకే అంటుంటాడు, మీరు జీవము గల దేవుని ఆలయం ఉన్నారని మీరు ఎరుగురా అంటున్నాడు. మీరు ఎరుగురా. కాబట్టి సమయాన మనము బాహ్య సంబంధమైన రాతి కట్టడాలు దాని గురించి పక్కన పెడదాం. మన స్పిరిచువల్ మందిరంగా మన హృదయం ఎలా ఉంది? బూజులు పట్టేసిందా? చాలా కాలంగా పాడైపోయి ఉందా? అసలు ఒక ఆవిడంట బైబిల్ చదువుతుందంట. ఆ బైబిల్ చదివే ఆవిడ పాపం పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు నాకు కళ్ళజోడు కనపడట్లేదు, కానుక అందులో పెట్టుకుందనమాట. ఇక కళ్ళజోడు కనపడతలేదు ఏంటంటే, అప్పుడు ఆ కళ్ళజోడిని ఎదిగేటప్పటికి కళ్ళజోడు బయటపడిందంట. ఆ కళ్ళజోడు ఎక్కడ ఉందంటే బైబిల్ ఉంది. మా బహుశా 10 రోజులు ఎంత అయిందంట. అది అంటే బైబిల్ తిరగేసి ఆవిడ 4 రోజులు ఎంత అయింది.
అందులోంచి అప్పుడు నెల రోజు నుంచి చదువుతున్నాను ఈ కళ్ళజోడు కోసం అని స్లిప్ అయిపోయింది అనమాట. అప్పుడు దాకా రోజు బైబిల్ చదువుతుంది అనుకున్నాడు పాస్టర్ గారు, కానీ ఆ కళ్ళజోడు వంకన నెల రోజు నుంచి కనబట్టలేదండి ఈ కళ్ళజోడు అందంట. అంటే అలాగా మనం కూడా చాలాసార్లు మనం అంటే వింటున్నాం కదా, చేస్తున్నాం కదా అనుకునే భ్రమలో మన హృదయాలు బూజు పడిపోయి శిథిలమైపోయినాము. ఒకసారి పరిశీలించుకుని దేవునికి ఇష్టమైన ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం కట్టుకుని దేవుని రాజ్యం కొరకు రాకడ కొరకు ఎదురు చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు నా హృదయంకు తలుపులకు కావాలి గాక.